మొన్ననే విశాఖపట్నంలో 4500 షాపులు, చిన్న చిన్న షాపులను చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుండి తొలగించే కార్యక్రమం చేశారు. నేను అడుగుతా ఉన్నా, ప్రత్యామ్నాయం చూపించకుండా ఆ 4500 షాపులు తీసేస్తే దానివల్ల 32,000 మంది ప్రజలు ఎలా బతుకుతారు చంద్రబాబు అని చెప్పి కనీసం ఆలోచన కూడా చేయకుండా దుర్మార్గాలు చేయడం ధర్మమేనా చంద్రబాబు గారు అని చంద్రబాబు నాయుడు గారు గట్టిగా నిలదీస్తూ అడుగుతా ఉన్నా. ఇవన్నీ కూడా ఇక్కడికి వచ్చేటప్పుడు దారి పొడుగున దారిలో నిలబడి వాళ్ళ ఆక్రందనలు చెప్తా ఉన్న పరిస్థితుల మధ్య, వాళ్ళ అర్జీలు ఇస్తా ఉన్న పరిస్థితుల మధ్య నా ఈ పర్యటన కొనసాగింది. ఇంత దారుణంగా చంద్రబాబు నాయుడు గారి పాలన సాగుతా ఉంది. ఉత్తరాంధ్రలోనే కాదు, రాష్ట్రంలో కూడా అంతే. స్కూళ్ళు నిర్వీర్యం, ఫీజు రీయింబర్స్మెంట్ ఇయ్యరు, చదువులు నిర్వీర్యం, హాస్పిటల్లు మూసేస్తా ఉన్నారు, ప్రైవేటుకు అమ్మేస్తా ఉన్నారు, ఆరోగ్యశ్రీని ఎత్తేశారు, ఆరోగ్య ఆసరా తీసేశారు. మొత్తానికి పేదవాడికి వైద్యం కూడా నిర్వీర్యం చేసిన పరిస్థితులు. మరోవైపున ఏ రైతుకు కూడా కనీస గిట్టుబాటు ధర రాని పరిస్థితుల్లో రైతులు వ్యవసాయం చేస్తా ఉన్నాడు. ఉచిత పద్ధతి బీమా తీసేశారు. రైతుకు పెట్టుబడి సహాయం కింద అన్నదాత సుఖీభావ కింద 20,000 ఇస్తామన్నారు. 2 సంవత్సరాలు కలిపి 40,000 ఇస్తామన్నారు. ఇచ్చింది కేవలం 5,000 రూపాయలు ఇచ్చి రైతులు రోడ్డును పడేశారు. సమయానికి ఇచ్చే ఇన్పుట్ సబ్సిడీ ఈరోజు ఇవ్వకుండా పోతా ఉన్నారు. ఆర్బీకేలు నిర్వీర్యం చేశారు. ఈ క్రాప్ తెరమరుగైపోయిన పరిస్థితిలో రైతు వ్యవసాయం కూడా దిగజారిన పరిస్థితిలో ఈరోజు రైతు బ్రతకలేని పరిస్థితిలో ఈరోజు రాష్ట్రం కొనసాగుతా ఉంది. మరోవైపు చంద్రబాబు నాయుడు గారు చేసిన సూపర్ 6, సూపర్ 7 మోసాలకు ప్రజలు తల్లడిల్లుతా ఉన్నారు. అంతవరకు వస్తా ఉన్న పథకాలన్నీ రద్దు చేశాడు. మా ప్రభుత్వంలో ఇస్తా ఉన్న పథకాలన్నీ రద్దు చేశాడు. మరోవైపున సూపర్ 6, సూపర్ 7 పూర్తిగా మోసం కింద మారడంతో ఇవాళ పేదల బ్రతుకులు, రైతుల బ్రతుకులు, మహిళల బ్రతుకులు, పిల్లల బ్రతుకులు, చదువుల బ్రతుకులు మొత్తం కూడా రోడ్డు మీదకి వచ్చిన పరిస్థితిలో ఇవాళ రాష్ట్రం ఉంది. అయ్యా చంద్రబాబు, ఇప్పటికైనా బుద్ధి జ్ఞానం ఏదైనా ఉంటే మనిషి అనే వారికి మార్పు అనేది చాలా అవసరం. బుద్ధి జ్ఞానం ఉంటే మార్పు తెచ్చుకో, ప్రజలకు తోడుగా ఉండి మంచి పేరు తెచ్చుకునే కార్యక్రమం చేసుకో, లేకపోతే చరిత్రహీనులుగా మిగిలిపోతావు చంద్రబాబు అని చెప్పి చంద్రబాబు గట్టిగా వార్నింగ్ ఇస్తా ఉన్నాయి.